శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే దేవీ నవరాత్రుల్లో ఈరోజు చివరి రోజు. ఈరోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. అమ్మవారిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే అమ్మవారి అలంకార వైభవం గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం. ఈరోజు తిథి ఆశ్వీయుజ శుద్ధ దశమి మధ్యాహ్నం 2:41 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ. ఉదయం 6:11 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి ప్రత్యేకతలు. ఈరోజు విజయదశమి. విజయ ముహూర్త కాలం మధ్యాహ్నం 1:50 నుంచి 2:38 వరకు. శమీ పూజ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ సమాప్తి, అలాగే షిరిడి సాయి సమాధి ఉత్సవం, గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రకేతువులు సింహంలోను, రవి బుధులు కన్యలోను, కుజుడు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు వీరి యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా బంధుమిత్రులతోటి మీరు సమయాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం, అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం, ఇవన్నీ కూడా మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఆసక్తిని కనబరచటం, అలాగే ఆ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. విజయదశమి సందర్భంగా మేషరాశి వారు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ భగవత్యై నమః అనే మంత్రం జపిస్తూ పారిజాతాలతోటి పూజించాలి. అమ్మవారికి పులిహోర నివేదించాలి. దీని వలన ఆర్థిక పురోగతి వీరికి సిద్ధిస్తుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే మీరు గనక మీ ఇల్లు కానీ లేకపోతే మీ వాహనాలు కానీ అద్దెలకు గనక ఇవ్వాలనుకుంటే ఆ విషయాలలో కూడా మీకు ఆర్థికంగా చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది. సంతానానికి సంబంధించి మంచి అనుకూలమైన స్థితిగతులు, మానసిక ప్రశాంతత, దైవ సంబంధమైన కార్యక్రమాలలో మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు వృషభ రాశి వారు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయాలనే ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలాగే ఆ పనులను పూర్తి చేసే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. విజయదశమి సందర్భంగా వృషభ రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ రాజరాజేశ్వరియై నమః అనే మంత్రం జపిస్తూ చేమంతులతోటి పూజించాలి. పులగం నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సిద్ధిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థిక పురోగతితో పాటు ముఖ్యంగా వీరికి శ్రమ ఎంత ఉన్నా కూడా పట్టుదలతోటి పనులు పూర్తి చేసేందుకు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. మీరు గనక ఇల్లు మారాలనుకుంటున్నా, లేకపోతే మీ స్థిరాస్తుల అమ్మకాల గురించి ప్రయత్నం చేస్తున్నా అందులో మీకు సానుకూలమైన వాతావరణం అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా స్థాన చలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. అయితే ప్రతి విషయంలోనూ కూడా అభివృద్ధి అనేది కనపడుతున్నా మీరు మరింతగా అభివృద్ధి సాధించాలి అనే ఒక ఆలోచన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. దీని వలన మీరు మానసిక ప్రశాంతతకి సంబంధించి
ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. విజయదశమి సందర్భంగా మిథున రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ సర్వమంగళాయై నమః అనే మంత్రం జపిస్తూ తులసి దళాలతోటి పూజించాలి. పరమాన్నం నివేదించాలి. దీని వలన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ప్రతి పనిలోనూ సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఆర్థిక ప్రయోజనాల గురించి మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, దీంతో పాటు సంతానానికి అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. బంధువర్గీయుల్ని కలవటం, శుభకార్యాల గురించి ప్రయత్నము, అలాగే శుభవార్తలు వినటము, దైవ దర్శనము ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించడంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారు కూడా కొంచెం నెమ్మదిగా ఉండాలి, నిదానంగా ఉండాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ధైర్య సాహసాలతోటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. విజయదశమి సందర్భంగా కర్కాటక రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ శరణ్యాయై నమః అనే మంత్రం జపిస్తూ సన్నజాజులతోటి పూజించాలి. రవ్వ లడ్డు నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి ఆశించిన విధంగా మార్పులు అనేవి కనపడతాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వీరు ప్రతి పనిని కూడా నిర్భయంగా, అలాగే ధైర్యంగా, మనోనిబ్బరం కోల్పోకుండా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ఏ పనులైతే ఆటంకాలతో ఇబ్బందులు పడుతున్నారో ఆ పనులని పూర్తి చేసే ప్రయత్నం అనేది కూడా వీరు మొదలు పెడతారు. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందటం, అలాగే మీకు ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది లభిస్తుంది. అయితే మనసు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా, విచారంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతాన వృద్ధి కోసం మీరు చేస్తున్న ఖర్చులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మీకు సత్ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే విదేశీ ప్రయాణాలకు సంబంధించి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. విజయదశమి సందర్భంగా సింహరాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ క్షేమకారిణ్యై నమః అనే మంత్రం జపిస్తూ గులాబీలతోటి పూజించాలి. గారెలు నివేదించాలి. దీని వలన ధన కనక వస్తు వాహనాలు అమరే అవకాశాలు వీరికి కనపడుతూ ఉంటాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు విద్య ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అనుకూలమైన మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటుగా వీరు స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే నెమ్మదిగా ఉండాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా మీరు పాలు పంచుకుంటూ ఉంటారు. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం అనే దాని గురించి మీరు ప్రత్యేక కృషిని మాత్రం చేస్తూ ఉండాలి. ఇక ముఖ్యంగా భాగస్వామ్యంలో మీరు కొన్ని పనులు చేసేందుకు కూడా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, గృహ సంబంధమైన విషయాలలో కానీ మీకు కొంత చికాకులు లాంటివి పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు అనేవి కన్యారాశి వారికి ఈరోజు గోచరిస్తున్నాయి. విజయదశమి సందర్భంగా కన్యారాశి వారు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ శుభదాయై నమః అనే మంత్రం జపిస్తూ నందివర్ధనాలతోటి పూజించాలి. బూరెలు నివేదించాలి. దీని వలన ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలత అనేది కనపడుతున్నా ఖర్చులు మాత్రం అధిగమించాలి. మీ సంతానం గురించి, వారి విద్య ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యము వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. ఆర్థికంగా మీకు కొంత అనుకూలత కూడా కనపడుతూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపటం, అలాగే మీరు కూడా విదేశీ ప్రయాణాలు వీటి గురించి ఆలోచించటం, అలాగే అనేక రంగాలలోకి వెళ్ళే ప్రయత్నం చేయటం, ముఖ్యంగా విద్యారంగాలు లేకపోతే మీ రచనలు, ప్రచురణలు వీటి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. విజయదశమి సందర్భంగా తులారాశి వారు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ శాంతాయై నమః అనే మంత్రం జపిస్తూ తులసీ దళాలతోటి పూజించాలి. క్షీరాన్నం నివేదించాలి. దీని వలన శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికమైన ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రతి పని కూడా మీకు లాభాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లతో పాటు స్థానచలనము, బదిలీలు, అలాగే నూతన ప్రాజెక్టులు, వీటి గురించి ఆలోచన చేయాల్సిన అవకాశాలు లేదా అవసరం, ఇవి రెండూ కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. మీ భాగస్వామ్యంలో గనక ఉంటే మంచిగా ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. భాగస్వామ్యంలో అనుకూలత అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి మంచి మాటలు వినటం, అలాగే వారి యొక్క అభివృద్ధి గురించి మీరు చేస్తున్న ప్రతి పని కూడా సానుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి చాలా విషయాలలో అనుకూలంగా ఉండటం, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా సానుకూలత లభించటం, ఆర్థికంగా పురోగతి, విదేశీ ప్రయాణాలు, దీంతో పాటు ప్రతి పనిలోనూ కూడా ఆశించిన దానికంటే కూడా మంచి అభివృద్ధి అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. విజయదశమి సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ సిద్ధేశ్వరియై నమః అనే మంత్రం జపిస్తూ మందారాలతోటి పూజించాలి, పులగం నివేదించాలి. దీని వలన వీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అనుకూలత, అలాగే దీంతో పాటు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించటం, వీరికి నూతన బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావటం, అలాగే మీరు గనక నూతన ప్రాజెక్టుల గురించి గనక ఎదురు చూస్తూ ఉంటే ఆ విషయాలలో సానుకూలత, కుటుంబ సభ్యులతోటి కూడా ప్రేమానురాగాలు ఉండటం, అలాగే వారు కూడా మీకు ప్రతి పనిలోనూ సహాయ సహకారాలు అందించటం, దీంతో పాటు మీ సంతానానికి చక్కటి అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, అనుకున్న ప్రతి పనిలోనూ సానుకూలత, అనుకూలత, విశేషంగా అభివృద్ధి అనేది ధనురాశి వారికి ఈ రోజు ప్రత్యేకించి కనపడుతూ ఉంటుంది. ధనురాశి వారు కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. అలాగే దీంతో పాటు మీకు ఎటువంటి మొక్కుబడులు ఉన్నా వాటిని తీర్చుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. విజయదశమి సందర్భంగా ధనురాశి వారు ఈ రోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం జపిస్తూ గన్నేరు పుష్పాలతోటి పూజించాలి, కొబ్బరన్నం నివేదించాలి. దీని వలన కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఆస్తికి సంబంధించిన విషయాలలో శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. పాత బకాయిల గురించి ఆలోచన చేయటం, అలాగే పాత బకాయిలు తీర్చడం కోసమని కొత్తగా రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారాభివృద్ధి కోసం కూడా మీరు నూతన రుణ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. బంధువుల సహాయ సహకారాలు తీసుకోవటం, అలాగే వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నించాలి. అలాగే దీంతో పాటు కూడా మీ సహోద్యోగులతోటి సంబంధ బాంధవ్యాలను పెంచుకునేందుకు కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. అగ్రిమెంట్లు కానీ లేకపోతే ఇతర సంబంధిత లావాదేవీలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చక్కటి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. విజయదశమి సందర్భంగా మకర రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ మహాశక్త్యై నమః అనే మంత్రం జపిస్తూ పారిజాతాలతోటి పూజించాలి, శాకాన్నం నివేదించాలి. దీని వలన మానసిక ధైర్యం లభిస్తుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పనుల విషయాల్లో వీరికి ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ముఖ్యంగా నూతన వ్యాపారాల గురించి ప్రయత్నిస్తున్నా, లేకపోతే భాగస్వామ్యం గురించి ప్రయత్నిస్తున్నా అందులో మీకు ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల గురించి కూడా మీరు ఇబ్బందికి గురవటం అనేది మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మొత్తం మీద కుంభరాశి వారు మాత్రం ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తి చేయాలి. అలాగే వీరు పట్టుదలతోటి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు సంతానానికైతే అనుకూలంగా ఉంది. మిగతా విషయాలలో మాత్రం మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. విజయదశమి సందర్భంగా కుంభరాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ ప్రాణదాయిన్యై నమః అనే మంత్రం జపిస్తూ మల్లెలతోటి పూజించాలి. అమ్మవారికి దద్దోజనం నివేదించాలి. దీని వలన ఆరోగ్యంతో పాటుగా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ప్రతి పనిలోనూ సానుకూలత, అనుకూలత, ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కొంత ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తోంది. అయితే మీరు కూడా ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఏ పని తలపెట్టినా కూడా
దాన్ని ప్రశాంత చిత్తంతో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆటంకాలు కలుగుతున్న పనులను కూడా సానుకూలంగా, సమయస్ఫూర్తితోటి, ఓర్పుతోటి, నేర్పుతోటి పూర్తి చేయడానికి మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ప్రయాణాలు లాంటివి ఉన్నా కూడా మీ కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి ఎక్కువగా మీ ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. అలాగే నూతన వస్తు వాహనాల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్యన చక్కటి అనుకూలమైన వాతావరణం ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారి కంటే కూడా వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే వీరు పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది మాత్రం కొనసాగిస్తారు. విజయదశమి సందర్భంగా మీనరాశి వారు ఈరోజు రాజరాజేశ్వరీ దేవిని ఓం శ్రీ ఆనంద రూపిణ్యై నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర గులాబీలతోటి పూజించాలి. అమ్మవారికి పులిహోర నివేదనం చేయాలి. దీనివల్ల మీరు అనుకుంటున్న ప్రతి పని కూడా సాకారం కావడంతో పాటు ఆర్థిక పురోగతి కూడా మీకు లభిస్తుంది. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరీ దేవి అమ్మవారి యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देरङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनाथप्रबोधिनीम् श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी दुषसाम् कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं नृत्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदाराम् तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु माजान्तराजाश्च बाह्या लक्ष्मीः उवैतु मां देव सखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिम् ददातु मे क्षुत्पिपासाबलाम् ज्येष्ठावलक्ष्मीर्नाशजाम्यहम् अभूतिवसमृद्धिम् च सर्वान् गन्नुत मे गृहात् गन्धद्वाराम्बुराधरिषाम् नित्यपुष्टाम् करीषिणीम् ईश्वरीम् सर्वभूतानाम् तामिहोपह्वये सृजम् मनसः काममाकूतिम् वाचः सत्यमशीमहि पशूनाम् रूपमन्नस्य मजिश्रीश्रयताञ्जसः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियम् वासज मे कुले मातरम् पद्ममालिनीम् आवसृजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निज देवीम् मातरम् श्रियम् वासज मे कुले आर्द्राम् पुष्करणीम् पुष्टिम् सुवर्णाम् हेममालिनीम् सूर्याम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः आर्द्रायः करणीम् जट्टिम् पिङ्गलाम् पद्ममालिनीम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः ताम् महावः जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् प्रभूतम् गावो दास्योऽश्वारे विन्देयम् पुरुषानहम् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమః. ఈటీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజున కనకదుర్గాంబ
సంపూర్ణమైన తత్వంతో రాజరాజేశ్వరి శోభతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ రాజరాజేశ్వరి అనేటువంటి మాట సర్వశక్తి సమూహ స్వరూపిణైనటువంటి లలితా మహాత్రిపుర సుందరి యొక్క నామం. ఇందులో సర్వశక్తులు సమన్వయింపబడతాయి. అందుకే వరుసగా 9 రోజులు అమ్మవారిని వివిధ అలంకారముల్లో వివిధ రూపాల్లో చూసిన వాళ్ళం రాజరాజేశ్వరి రూపంతో సంపూర్ణం చేసుకుంటున్నాం. అంటే ఈ సర్వశక్తుల యొక్క ఐక్య స్వరూపమే రాజరాజేశ్వరి అనే మాటలో కనబడుతున్నది. పైగా ఇది విజయదశమి, నవరాత్రులన్నీ పూర్ణం అవుతున్నటువంటి వేళ ఇది. దశమి విజయ అంటే ఈ రోజు వచ్చిన దశమి తిథికి విజయా ముహూర్తం అని పేరు. ఆ విజయా ముహూర్తంతో కూడిన దశమి కనుక విజయదశమి అంటున్నాం. ఈ రోజున శమీ పూజ చేయాలనేది కూడా శాస్త్రం చెప్తున్న అంశం. అందుకే విజయదశమి అని కాకుండా విజయద శమి అని కూడా విభాగం చేసి విజయాన్నిచ్చే శమీ వృక్షము. ఈ శమి అగ్నివృక్షము, అగ్నిగర్భ, పైగా యజ్ఞవృక్షం కూడా ఇది. దీని యందు ఒకానొక దివ్యత్వం ఉంది. అందుకే అటువంటి దివ్యత్వం తెలిసిన వాళ్ళే ఈ శమీ వృక్షాన్ని పూజించడం యుగాల నుంచి మన సంప్రదాయంలో ఉంది అని తెలుస్తున్నది. రామచంద్రమూర్తి కూడా శమీ పూజ చేసినట్లుగా కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అందుకే అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని శమీ సమేతే పాపం శమీ శత్రువినాశని అనే శ్లోకంలో ప్రసిద్ధంగా కనబడుతూ ఉంటుంది. ఇవి రామాయణంలో కనబడకపోయినా ఇతర పురాణాల్లో గోచరిస్తూ ఉంటుంది. పాండవులు తమ యొక్క ఆయుధాన్ని శమీ వృక్షం పైన ఉంచి రక్షించుకున్నారు అని కూడా మనకి భారతం చెప్తున్నట్టు అంశం. అందుకే శమి విజయదాయకమైనటువంటి ఒక దివ్య వృక్షం, దేవతా వృక్షం, అమ్మవారి శక్తి దాని ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని జయ, విజయ, అజిత, అపరాజిత అనే 4 రూపాలుగా భావన చేసి ఆరాధిస్తారు. జయాచమే అగ్రతపాతు విజయాపాతు పృష్ఠతః అజిత వామపార్శ్వేతు దక్షిణే చాపరాజిత అని స్మరించడం కూడా కనబడుతుంది. అంటే జయ నా ముందు ఉండాలి, విజయ నా వెనుక ఉండాలి, నా కుడి ఎడమల్లో అజిత అపరాజిత ఉంటూ నన్ను రక్షించాలనే భావం ఇందులో కనబడుతుంది. అంటే మొత్తం జయం కలిగించే స్వరూపాన్ని 4 రూపాలుగా చూపిస్తున్నారు ఇక్కడ. జయ, విజయ, అజిత, అపరాజిత. జయము, విజయము ఈ రెండూ నిజానికి విజయం అనే ధ్వనిస్తూ ఉంటే 2 శబ్దములు ఎందుకున్నాయంటే అంతర్గత శత్రువులను జయించడం ఒకటి, బహిర్గత శత్రువులను జయించడం ఒకటి. అది జయ, విజయ. ఈ 2 సాధించగలిగితే అజిత అంటే ఎవరూ ఓడించలేరు స్వభావ సిద్ధంగా, అది అజిత. అపరాజిత అన్నా కూడా పరాజయం ఎరుగనది అని అర్థం. ఎప్పుడు ఎక్కడ పరాజయం లేదు అమ్మవారికి. అందుకే ఓడించలేని లక్షణం అజిత అంటే తననెవరూ ఓడించలేరు కనుక అజిత. అపరాజిత అంటే పరాజయం ఎరుగిన తల్లి కనుక అపరాజిత. మొత్తం జయం యొక్క సంపూర్ణ తత్వము ఈ 4 నామాల్లో ఉన్నది. జయ, విజయ, అజిత, అపరాజిత. ఈ 4 రూపాలతున్న పరాశక్తి జయస్వరూపిణి. అసలు నవరాత్రుల పర్వమే జయ పర్వము అని చెప్పుకోవాలి. ఈ 9 రోజులు మనం అమ్మవారిని ఆరాధిస్తే జయం కలుగుతుంది. అందుకే విజయంతో పూర్ణమవుతుంది నవరాత్రుల పర్వం. అంటే విజయమే దీనికి ఫలం. విజయం అంటే అర్థం యుద్ధాల్లో విజయం మాత్రమే కాదు, మన సాధనలు ఫలించడం కూడా విజయమే, మన అభీష్టాలు ఫలించడం కూడా విజయమే, అన్ని అడ్డంకులు దాటి అనుకున్న సాధించడం కూడా విజయమే. అది ఇవ్వగలిగే శక్తి విజయ, జయ, అజిత, అపరాజిత అనే 4 తత్వములో సంపూర్ణముగా ఆవిష్కరింపబడుతున్నది. ఇలాంటి ఈ రోజున మొత్తం శరన్నవరాత్రులు పూర్తవుతున్నాయి కనుకనే పూర్ణతత్వాన్ని రాజరాజేశ్వరిగా దర్శిస్తూ ఉన్నాం. ఇక రాజరాజేశ్వరి అన్నప్పుడే రాజత్వానికి విజయం చాలా ప్రధానం. అందుకే అమ్మవారు ఆరాధన చేసి సురధుడు అనే చక్రవర్తి, అదేవిధంగా అనేక మంది చక్రవర్తులు, రాజులు దేవి ఆరాధనలో విజయం సాధించినట్లుగా దేవి భాగవతాది పురాణములు మనకు చెప్తున్నాయి. ఇది విజయదాయకమైన పర్వం. అందులో అమ్మవారు రాజరాజేశ్వరి, రాజరాజ ఈశ్వరి. రాజులకు రాజులైన వారికి ఆవిడ ఈశ్వరి. అంటే రాజులు అంటే పాలకులు, మనకు తెలిసిన అర్థమే. ఆ పాలకులను పాలించేవారు ఉంటారు, ఇంకా గొప్పవారు వాళ్ళు రాజరాజులు. వాళ్ళకు కూడా ఈశ్వరి. రాజులకు రాజులకు కూడా ఈశ్వరి ఎవడో ఆవిడ రాజరాజేశ్వరి అని చెప్పబడుతున్నది ఇక్కడ. అందుకే రాజరాజేశ్వరి అన్నప్పుడు ఆ మాటలోనే చాలా దివ్యమైన భావం ఉన్నది. ఇప్పుడు లోకపాలకులు ఉన్నారు, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ రాజులు. వారికి కూడా పాలకులు బ్రహ్మ విష్ణు రుద్రాదులు. వారికి కూడా నియామకురాలు ఎవడో ఆవిడ రాజరాజేశ్వరి అని చెప్పబడుతున్నది. అంటే ఇన్ని రూపములతో ఉంది అని అర్థం ఇక్కడ. ఈ రాజరాజేశ్వరి తత్వము, రాజరాజేశ్వరి అన్నప్పుడు రాజ్యదాయని, రాజ్యవల్లభ, రాజత్కృప, రాజపీఠ నివేశిత, నిజాశ్రిత అనే నామాలు గుర్తెచ్చుకోవాలి. రాజా అంటే ప్రకాశించుట అని కూడా అర్థం ఉన్నది. అలా ప్రకాశించే వాటిని అన్నిటికెల్లా గొప్పదేదో వాటికి నియామకురాలు. అంటే మనకు ప్రకాశిస్తున్న స్వరూపం అంటే జ్యోతిర్మండలాలు కనబడుతూ ఉంటాయి, ఇవన్నీ స్వయంగా ప్రకాశిస్తుంటాయి. కానీ వీటికి కూడా ప్రకాశమునిచ్చే మహాశక్తులు ఉంటాయి, వాటికి కూడా నియామకురాలు ఎవరో ఆవిడ రాజరాజేశ్వరి. అంటే లోకములను జ్యోతిర్మండలములన్నిటికీ కూడా నియామకురాలైనటువంటి ఒక మహాశక్తి ఏదైతే ఉందో రాజరాజేశ్వరి అంట. ఈ రాజరాజేశ్వరి స్వరూపమే
భువనేశ్వరి, లలితా త్రిపుర సుందరి ఇత్యాది రూపములతో ఆరాధింపబడుతుంది. ఈ రాజరాజేశ్వరి స్వరూపం కూడా చెరకు విల్లు, పువ్వుల బాణాలు, పాశాంకుశములు దాల్చి ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే లలితాదేవి యొక్క రూపమే రాజరాజేశ్వరి అని భావించాలి. అదే శ్రీ విద్యలో కొన్ని బీజాక్షరాల మార్పుతో ఏర్పడే ఒక మహావిద్యకి రాజరాజేశ్వరి అని పేరు. అంటే లలితా విద్యే బీజాక్షర సంపుడులతో మారి ఆ తల్లి రాజరాజేశ్వరిగా కనబడుతున్నది. ఈ రాజరాజేశ్వరి రాజోచితమైన రూపంతో ఒక పాదం క్రిందికి పెట్టి మరొక పాదం పైన తన తొడ మీద తాను పెట్టుకుని కూర్చుని ఉంటుంది. 4 చేతులతో భాషిస్తూ 3 కన్నులతో ఎర్రని కాంతులతో ప్రకాశిస్తుంటుంది. అటువంటి రాజరాజేశ్వరి శబ్దానికి మరొక అర్థం ఏంటంటే రాజాధిరాజాయ ప్రసఖ్య సాగిని అంటాం. రాజాధిరాజు అంటే కుబేరుడు. ఆ కుబేరుడు ఐశ్వర్యమునికి దేవత. అలాంటి కుబేరుడు మొదలైన వారి చేత పూజింపబడుతూ వారిని కూడా నియమిస్తున్న తల్లి ఎవరో ఆవిడ రాజరాజేశ్వరి అని చెప్పబడుతున్నది. అటువంటి రాజరాజేశ్వరి మణిద్వీపవాసిని భువనేశ్వరియే ఆ తల్లి. ఆ తల్లే మహాత్రిపుర సుందరి అని కూడా చెప్పబడుతున్నది. మహాత్రిపుర సుందరి, పైగా లలితా మహాత్రిపుర సుందరి. త్రిపురములు అంటే 3 లోకములు, 3 కాలములు, మనలో ఉన్న స్థూల సూక్ష్మ కారణ శరీరములు, అదేవిధంగా ఇడా పింగళ సుషుమ్న అనే నాడులు, ఓంకారం నుండి అకార ఉకార మకారములు, వేదముల్లో ఉండే ఋగ్ యజు సామములు, ఇలా 3 ఉన్న వాటి అన్నిటి యందు ప్రకాశిస్తూ ఉన్నది ఎవరో ఆవిడ త్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరే లోకాల్లో అన్నిటికంటే ఉత్కృష్టం కనుక మహా అన్నారు. మహాత్రిపుర సుందరియే శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవత. పరిపూర్ణమైన పరాశక్తి స్వరూపమైన ఆ తల్లికి నమస్కరిస్తూ ఈ తల్లి కృపతో సనాతన ధర్మానికి, భారతదేశానికి విజయములు లభించి అభ్యున్నతి సిద్ధించుగా కానీ ప్రార్థిస్తూ విజయదశమి శుభాకాంక్షలతో జగన్మాతకు నమస్సులు. ఓం దుర్గాయై నమః. ఓం శివాయై నమః. ఓం మహాలక్ష్మై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం చండికాయై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం సర్వలోకేశాయై నమః. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః. ఓం సర్వతీర్థమయాయై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం దేవయోనయే నమః. ఓం అయోనిజాయై నమః. ఓం భూమిజాయై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం మనీశ్వర్యై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం నిరహంకారాయై నమః. ఓం సర్వగర్భవిమర్దిన్యై నమః. ఓం సర్వలోకప్రియాయై నమః. ఓం వాణ్యై నమః. ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం వనీశాయై నమః. ఓం వింధ్యవాసిన్యై నమః. ఓం తేజోవత్యై నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటిసూర్యసమప్రభాయై నమః. ఓం దేవతాయై నమః. ఓం వహ్నిరూపాయై నమః. ఓం సతోజసే నమః. ఓం వర్ణరూపిణ్యై నమః. ఓం గుణాశ్రయాయై నమః. ఓం గుణమధ్యాయై నమః. ఓం గుణత్రయ వివర్జితాయై నమః. ఓం కర్మజ్ఞానప్రదాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం సర్వసంహారకారిణ్యై నమః. ఓం ధర్మజ్ఞానాయై నమః. ఓం ధర్మనిష్టాయై నమః.
ॐ सर्वकर्मविवर्जितायै नमः। ॐ कामाक्ष्यै नमः। ॐ कामसंहार्त्यै नमः। ॐ कामक्रोधविवर्जितायै नमः। ॐ शाङ्कर्यै नमः। ॐ शाम्भव्यै नमः। ॐ शान्तायै नमः। ॐ चन्द्रसूर्याग्निलोचनायै नमः। శారదా నవరాత్రులు అని ఆశ్వీజమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి లగాయతూ చేసి విజయదశమి నాడు శాంతికర కళ్యాణంతో అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసనని నవరాత్రులుగా నిర్వహిస్తూ ఉంటాం. మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారము ఇలా ఉండడానికి కారణమేమి అంటే, శారదా నవరాత్రుల కాలము ఏది ఉన్నదో అది ఒక సంవత్సరంగా కాలాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఈ సమయం బ్రహ్మముహూర్తం అవుతుంది. అంటే తెల్లవారుజాము వేళ తనంత తానుగా ఎలా పరమేశ్వరుని యొక్క ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలమో, అలాగే శారదా నవరాత్రుల కాలం కూడా భగవంతుని యొక్క ఉపాసనకి, ప్రత్యేకించి పరదేవత యొక్క ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలము. ఎందుచేత అంటే శక్తి తమోగుణ రజోగుణాల వైపుకి వెళ్ళిపోయినట్టయితే దాని వలన మనిషి అభ్యున్నతి పథంలో నడవలేడు. తమోగుణ రజోగుణాల వైపుకి వెళ్లకుండా సత్వగుణం వైపుకి ప్రయాణం చేస్తే మనుష్య జన్మ యొక్క సార్థక్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మనిషి జన్మ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమి అంటే భగవంతుణ్ణి పొందడమే. అలా భగవంతుణ్ణి పొందుట లేదా పొందడానికి కావలసినటువంటి జన్మ పరంపర తరిగిపోవుట, చాలా జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా కనీసం జన్మల సంఖ్య తక్కువ కావాలి అంటే ఆ ఉపాసనలో భగవంతుడు మనకి ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి సత్వగుణంతో ఉపయోగపడాలి అంటే దానికి ప్రారంభంలో అమ్మవారి యొక్క ఉపాసన చేత రజోగుణ తమోగుణాలు నశిస్తాయి అని. అందుకే ఆవిడ మహిషాసుర మర్దనం చేస్తుంది. అటువంటి తల్లిని ఈ కాలమునందు ఉపాసన చేస్తే ఆవిడ యొక్క అనుగ్రహం విశేషంగా ప్రసరించేటటువంటి కాలం ఈ కాలము. ఎందుచేత అంటే ఒక రోజులో తెల్లవారుజాము కాలం ఎలా భగవదుపాసనకి అత్యంత యోగ్యమైన కాలమో, కాలంలో సంవత్సరాన్ని ఒక ప్రమాణంగా తీసుకున్నప్పుడు, ఒక రోజుగా భావన చేసినప్పుడు తెల్లవారుజాము కాలం లాంటిదే శారదా నవరాత్రుల కాలం. అందుకే అది ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం. భగవతి అపారమైనటువంటి కరుణామయి, రెండు అపారమైనటువంటి శక్తివంతురాలు. మీరు ఏ శక్తి పేరు చెప్పండి, ఆ శక్తులన్నీ ఏదో ఒక శక్తిలోంచి ఉత్పన్నమై ఉంటాయి. దానిని ఆదిశక్తి అని పిలుస్తారు. దీపాలు వెలగాలన్నా విద్యుచ్ఛక్తి ఉండాలి, పంఖాలు తిరగాలన్నా విద్యుచ్ఛక్తి ఉండాలి. ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆ శక్తి ఒకటి ఉంటే ఈ ఉపకరణములన్నీ పనిచేస్తాయి. అలాగే ఆ తల్లి యొక్క అనుగ్రహము ఈ శరీరమునందు ఉంటే ఇది అనేక రకములుగా పనిచేస్తుంటుంది. అసలు దీనికి ఆకలిస్తోంది, ఇందులో పదార్థం అయిపోయింది కాబట్టి ఇంకా కొంత పదార్థం వెయ్యి అని చెప్పగలిగినటువంటి ప్రక్రియ ఒకటి నడవడం ఆరోగ్యం. అందుకే యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ఆకలి రూపంలో శరీరంలో ఉండి నువ్వు తిన్నటువంటి పదార్థం పూర్తయిపోయింది కాబట్టి మళ్ళీ కొంత పదార్థాన్ని వెయ్యి అని అడుగుతుంది. వేసిన పదార్థాన్ని జీర్ణశక్తి అంటాం. జీర్ణం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిగా ఆమెయే లోపల పొటమరిస్తుంది. ఒకరికి పాట పాడే శక్తిగా, ఒకరి యందు ఒక మంచి వాద్యాన్ని మ్రోగించగలిగినటువంటి శక్తిగా, ఒకరి యందు కార్యాన్ని దక్షతతో నిర్వహించగలిగినటువంటి శక్తిగా ఆవిడ ప్రచోదనమవుతుంది. ప్రచోదనమై ఆమె ఆయన చేత ఆ కార్యాన్ని సాధింపచేసి ఆయన ఆ కార్యాన్ని సాధించాడు అనేటటువంటి కీర్తిని కట్టపెడుతుంది. అందుకే యశస్విని అని పేరు.
ఒక వ్యక్తి ఒక విషయంలో అపారమైనటువంటి కీర్తి పొంది ఉన్నాడనుకోండి, అలా కీర్తి దేని చేత పొందుతాడు అంటే పరదేవత ఆయన యందు ఒక విభూతిగా ప్రకటనమవుతుంది. ప్రకటనమై కీర్తిని ఆయనకి కట్టబడుతుంది. ఎందుకంటే ఆ శక్తి ఎవరికి కనపడేది కాదు. ప్రకటనమైనప్పుడు మాత్రం ప్రజలందరి యందు ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విభూతి అనుభవంలోకి వస్తుంది. ఆవిడ ఇది ఎందుకు చేస్తుంది అంటే ఒక ప్రతిఫలాన్ని ఆశించి కానీ, లేదా ఇలా నేను చెయ్యాలి అలా చేయకపోతే ఎలాగా అని కానీ కాదు. ఆవిడ రాశీభూతమైనటువంటి కారుణ్యం. అలాంటి శక్తి ఒకటి ఉన్నది అని తెలుసుకుని నమస్కారం చేస్తే చాలు, ఆవిడ ప్రసన్నురాలైపోతుంది. అసలు ఆ నమస్కారం మాత్రం ఎందుకు చేయాలండి? చేయకుండానే ఆవిడ ప్రసన్నురాలు కావచ్చుగా. అంటే మనుష్య జన్మకి బుద్ధి ఒకటి ఇచ్చాడుగా ఈశ్వరుడు. బుద్ధి చేత శాస్త్రాన్ని గురువుని గ్రహించాలిగా. అప్పుడు ఆ గ్రహణ శక్తి లేకపోతే, అలా బుద్ధిని వాడుకోవడం చేత కాకపోతే భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని దేని కొరకు ఉపయోగించినట్టు? అందుకే మిగిలినటువంటి ప్రాణులకు మనుష్యుడికి ఉపాసనలో వచ్చే తేడా, మిగిలిన వాటికి ఉపాసన అన్నమాట అన్వయమే అవదు. ప్రధానమైనటువంటి వ్యత్యాసము జీవన విధానంలో ఎక్కడొస్తుంది అంటే, మనుష్యుడు తన యొక్క బుద్ధి చేత శ్రద్ధని అలవాటు చేసుకుని, మన కంటికి కనపడకపోయినా ఏదో ఒక గొప్ప శక్తి ఒకటి ఉంది, ఆ శక్తి వీటన్నిటినీ కదుపుతోంది. ఇలా ఆ కదలికలు లేకపోవడమే శవమైపోవడం, ఆ కదలికలన్నీ కలిగి ఉండడమే శివం. ఈ భూమి కదులుతోంది కాబట్టి ప్రాణిజాతం నిలబడింది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ. సూర్యుడు తిరుగుతున్నాడు కాబట్టి ఈ ప్రాణిజాతం అంతా నిలబడింది. పుట్టినటువంటి ప్రాణులు పెరుగుతున్నాయి కాబట్టి ఉపయుక్తమవుతున్నాయి. మళ్ళీ ప్రాణులు పడిపోతున్నాయి కాబట్టి కొత్త ప్రాణులు పుడితే ఈ భూమి మీద అవకాశం కలుగుతోంది. ఈ కదలికలను, ఈ పరిణామములను తీసుకున్నటువంటి శక్తి, తీసుకొస్తున్నటువంటి శక్తి వేరొకటి ఉంది. అది కంటికి కనపడకపోవచ్చు, మాంసనేత్రమునకు కనపడకపోయినప్పటికీ జరుగుతున్నటువంటి క్రియాకలాపమును దృష్టిలో పెట్టుకొని దాని వెనక ఉన్న శక్తిని గుర్తుపట్టి నమస్కరించడం ఈ దేశం యొక్క గొప్పతనం. అది వైదికమైనటువంటి లక్షణము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏది కంటికి కనపడదో అది ఒకటి ఉన్నదని, అది దీన్నంతటినీ తిప్పుతోందని, అదే నే చేస్తున్న పనులని, నాకిచ్చిన శక్తిని కూడా నేను ఎలా ఉపయోగిస్తున్నానన్న విషయాన్ని గమనిస్తుందని, గమనించి ఉత్తరోత్తర నన్ను ఏం చెయ్యాలి అన్నది నిర్ణయం చేస్తుందని దృష్టిలో పెట్టుకుని జాగరూకుడై అమ్మవారిచ్చినటువంటి శక్తిని వినయంతో ఎవడు ఉపయోగించాడో అలా ఉపయోగించేటటువంటి క్రమమునకు భక్తి అని పేరు. తప్ప అసలు ఒక పదార్థం ఒకటి అటువంటిది ఉన్నది అన్న స్థితి ఎరుకలోకి లేకుండా యాంత్రికంగా ఏదో పువ్వులు తెచ్చి భగవంతుడి పాదాల మీద వెయ్యడం అది తంతవుతుందేమో కానీ మనసులో ఆ విశ్వాసము కొరవడిపోయిన నాడు ఆ చేసేటటువంటిది ఫలప్రదమవుతుంది అని చెప్పడం కష్టం. అందుకే ఆ తల్లి ఒక్క నమస్కారం చేసి ఈ విషయాన్ని గుర్తిరిగినంత మాత్రం చేత అవతలవాణ్ణి కీర్తివంతుణ్ణి చెయ్యగలదు, అవతలవాణ్ణి అనుగ్రహించగలదు, అవతలవాణ్ణి పైకెత్తగలదు, అవతలవాణ్ణి పరమశివుడి చెంతకు చేర్చగలదు, ఈశ్వరుని యందు ఐక్యము చెయ్యగలదు, అథవా రావలసినటువంటి జన్మల యొక్క పరంపరని చాలా విశేషంగా తగ్గించగలదు. ఇన్ని చెయ్యగలిగినటువంటి తల్లి కనుక ఆమె పరమ కరుణామయి. అటువంటి తల్లే అనంతమైనటువంటి శక్తికి ఆలవాలము. ఆవిడ యొక్క శక్తిని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే శ్రీమాత అని ప్రారంభం లలితా సహస్రనామం. ఆవిడ శక్తి ఎంత అంటే కొలవడానికి ఇంకా ఏమీ ప్రమాణం ఉండదు లోకంలో. అంతటి అపారమైనటువంటి శక్తివంతురాలు ఆవిడ. కేవలం శక్తివంతురాలే కాదు, అపారమైనటువంటి దయాదాక్షిణ్యములు కలిగినటువంటి తల్లి కనుక మనందరి యొక్క అభ్యున్నతి కొరకు ఆమె కారణమవుతూ ఉంటుంది. ఇవే ఆవిడ నామాలుగా ప్రకాశించాయి. ఆవిడే విశ్వంభర. ఈ జగత్తునంతటినీ ఎవరు భరిస్తున్నారు? ఇంతమందిని, ఇన్ని వాహనాల్ని. అందుకే ఆవిడికి గోత్ర అని ఒక పేరు. పర్వతముల చేత ఆచ్ఛాదింపబడుతుంది. అన్ని పర్వతాల్ని ఎవరు మోస్తున్నారు? ఆవిడే.
అందుకని ఆవిడికి గోత్ర అని ఒక పేరు, ఆవిడికే క్షితి అని ఒక పేరు, అవని అని ఒక పేరు. అవని అంటే విష్ణువు యొక్క అంశ రాజు యందు ప్రవేశించి రాజు ద్వారా ధర్మం నిలబడేటట్టు చేస్తుంది. ధర్మము నిలబడేటట్టు చేసి పాపం పెరగకుండా చూసి ఆవిడికి ఎంతమంది ఉన్నా బరువు కాదు, పాపం పెరిగిపోతే బరువు. పాపము పెరగకుండా విష్ణువే రాజు రూపంలో వచ్చి పరిపాలన చేస్తుంటాడు. అందుకే నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేకపోతే పృథివీపతి కాలేడు. ఇన్ని ఐశ్వర్యాలు ఆవిడిచ్చేటట్టుగా చేసినవాడు పృథు చక్రవర్తి. అందుకని ఆయన పేరు మీద పృథ్వీ. ఆవిడ క్షమ, ఆవిడంత ఓర్పు ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆ తల్లికే జ్యా అని ఒక పేరు. జ్యా అంటే నీ మాంసనేత్రానికి ఎన్ని భూతాలు కనపడుతున్నాయో, ఎన్ని ప్రాణులు కనపడుతున్నాయో అవన్నీ చివరికి ఇందులోకే వెళ్ళాలి, ఇంకొకటి లేదు వెళ్ళడానికి. ఆకాశంలోకి వెళ్ళవు, నీటిలోకి వెళ్ళవు, లేదా వాయువులో ఉండిపోవు. ఎక్కడికి వెళ్ళాలి? ఈ భూమిలోకే వెళ్ళిపోతాయి. ఈ భూమి స్వరూపమంతా ఏమిటంటే ఇన్ని వేల సంవత్సరముల నుండి ఎన్ని ప్రాణులు ఇందులోకి వెళ్ళిపోయాయో. దుర్వాసన లేకుండా, ఆనవాలు లేకుండా, భయపడవలసిన అవసరం లేకుండా తనలోకి కలుపుకుంటుంది ఇన్నిటిని. జ్యా, ఆవిడలోంచే మళ్ళీ పుడుతుంది మంగళప్రదంగా ప్రాణి. ఇన్నిటికీ ఆధారభూతము ఆ తల్లే. ఆ తల్లి అందులో శక్తిగా ఉండి ఇన్నిటిని ప్రచోదనం చేస్తోంది, ఉత్పాదనం చేస్తోంది. ఆ కంటికి కనపడకుండా ఇవన్నీ చేస్తున్నటువంటి తల్లి ఉందే, వాటిని గుణములుగా ఋషి కీర్తించాడు, అప్పుడు నామములుగా వచ్చాయి. లేకపోతే భూమికి భూమి ఒక పేరు చాలుగా, ఇవన్నీ ఎందుకు అంటే అవి ఆవిడ గుణములు. ఆ గుణములు ఎక్కడి నుంచి వచ్చాయంటే వెనక ఉన్నటువంటి శక్తి యొక్క విస్ఫోటనము. ఆవిడ అనేక రకాల అనుగ్రహాలన్నిటినీ కలిపి నామాలుగా పిలిచాడు. ఇప్పుడు ఇవన్నీ నామాలు తలుచుకుంటే ఒక భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి ఏర్పడితే నిద్రపోయిన వాడు లేచినప్పుడు కాలు పెట్టలేడు. అమ్మా, ఇంత గొప్పదానివి జగన్మాత, నీ మీద కాలు పెడుతున్నానమ్మా, నా బతుక్కి తప్పట్లేదు, నన్ను క్షమించు. ఒక నమస్కారం చేసి దిగుతాడు. ఇది భారతీయ దృక్పథము. శ్రీరాజరాజేశ్వరి అంబ నీకిదే